ఆడపిల్ల అంటే వంటింటికే పరిమితం కావాలి, సమాజం గీసిన గీత దాటకూడదు, బట్టల విషయంలో అందరిలాగే ఉండాలి అనే రూల్స్ ఇప్పటికీ ఈ సమాజంలో ఉన్నాయి. ఒక ఆడపులి వీటన్నిటినీ ఎదిరించి గర్జించింది. ఆమె పేరు నిషా మిశ్రా. క్యాబిన్ క్రూగా ఏసీ గదుల్లో పనిచేసిన ఆమె తన అసలైన బలాన్ని వెతుక్కుంటూ జిమ్లో అడుగుపెట్టింది. బీహార్లోని ఒక మారుమూల గ్రామానికి చెందిన నిషా సోషల్ మీడియాలో శారీతో ఫిట్నెస్ వీడియోను చేసి ట్రోలింగ్ గురైంది. ఆ నెగటివ్ కామెంట్స్ చూసి కుంగిపోకుండా వాళ్ళందరికీ ఏకంగా మైదానంలోనే దిమ్మ తిరిగే సమాధానమిచ్చింది. ఆసియాలోనే అత్యంత కఠినమైన రేసుగా పేరు పొందిన డెవిల్ సర్క్యూట్లో శివంగిలో రెచ్చిపోయింది. చీరకట్టుతో కసరత్తులు చేసినందుకు తనపై వచ్చిన విమర్శలను అదే వస్త్రధారణతో రేసుని పూర్తి చేసి ట్రోలర్స్ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. 5 కిలోమీటర్ల కఠినమైన పరుగును 15 మిలిటరీ అడ్డంకులను చీరతోనే అవలీలగా చేసి పడేసింది. అసలు చీర కట్టుకొని నిషా అంత రిస్క్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆమె సమాజానికి ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఆటలైనా సాహసాలైనా వాళ్లకు తగిన మోడ్రన్ దుస్తులు వేసుకుంటేనే సులువుగా చేయగలం అనుకుంటాం. కానీ భారతీయ నారి ధరించే 6 గజాల చీర అబలలకు కాదు, సబలలకు, సాహసాలకు కూడా ఏమాత్రం అడ్డు కాదని నిరూపించింది నిషా మిశ్రా. డెవిల్ సర్క్యూట్ అనేది ఆసియాలోనే అత్యంత టఫెస్ట్ రేస్. ఇందులో మోకాల లోతు బురదలో పాకాలి, నిప్పుల మీద నుంచి దూకాలి, ముళ్ళ కంచెలు దాటాలి, 10 అడుగుల గోడలు ఎక్కాలి. ఇలాంటి ప్రమాదకరమైన రేసులో అందరూ ప్రొఫెషనల్ ట్రాక్ సూట్స్ వేసుకుని వస్తే నిషా మాత్రం చీరకట్టుతో రేసులో దిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె బట్టలు చూసి ముందు హేళన చేసిన వారే రేసు పూర్తయ్యేసరికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నిషా మిశ్రాది బీహార్లోని ఓ మారుమూల ప్రాంతం. ఆడపిల్లల మీద ఎన్నో ఆంక్షలు ఉండే ఆ ఊరి నుండి ఎంతో కష్టపడి తల్లిదండ్రులను ఒప్పించి మెరుగైన భవిష్యత్తు కోసం ఆమె ఢిల్లీకి చేరుకుంది. ప్రైవేట్ ఎయిర్లైన్స్ లో క్యాబిన్ క్రూగా చేరినప్పటికీ పైకి ఆకర్షణీయంగా కనిపించే ఆ ఉద్యోగం ఆమెకు లోపల పూర్తి సంతృప్తినివ్వలేదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలని ఆరాటపడిన నిషా ఫిట్నెస్ వైపు అడుగులు వేసింది. ఎంతో క్లిష్టమైన కాలిస్టెనిక్స్ అంటే శరీర బరువుతోనే కండరాలను బలోపేతం చేసే వ్యాయామం చేయడం మొదలుపెట్టింది. మొదట్లో ఆమె కనీసం ఒక్క పుషప్ కూడా చేయలేకపోయింది. కానీ వెనక్కి తగ్గకుండా కఠోర సాధనతో తన శరీరాన్ని ఒక ఉక్కులా మార్చుకుంది. ఎంతో కష్టమైన హ్యాండ్ స్టాండ్స్, బార్ డిప్స్ చేస్తూ సోషల్ మీడియాలో తన జర్నీని షేర్ చేయడం మొదలుపెట్టింది. అయితే సోషల్ మీడియాలో ఆమె బలం కంటే ఆమె వేసుకునే బట్టల మీదే ఎక్కువ నెగటివిటీ రావడం మొదలైంది. అమ్మాయిలు ఇలాంటి వర్కౌట్స్ చేయకూడదని, మోడర్న్ బట్టలు వేసుకున్నారని ట్రోలర్స్ విమర్శలు చేశారు. వాళ్లకు మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పాలని నిషా డిసైడ్ అయింది. అందుకోసమే డెవిల్ సర్క్యూట్ రేసును ఎంచుకుంది. 5 కిలోమీటర్ల రన్నింగ్, 15 అత్యంత కఠినమైన మిలిటరీ స్థాయి అడ్డంకులు ఉండే ఈ రేసులో కేవలం తన స్టామినాను నిరూపించుకోవడమే కాదు, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంది. పొలాల్లో కష్టపడి పనిచేసే మహిళలు యుద్ధరంగంలో దూకిన ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో ఆ అడ్డంకుల రేసులో ఒక వారియర్ లాగా ఆమె చీర కట్టుకొని బరిలోకి దిగింది. ఆమెను చూసి అందరూ ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారు. చీరలో ఆమె పడిపోతుందని కామెంట్స్ చేశారు. కానీ రేసు మొదలయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది. రేసులో నిషా చిరుతలా దూసుకుపోయింది. మోకాలలోతు బురదలో పాకుతూ వెళ్లినా, 10 అడుగుల గోడలను ఎక్కి అవతలికి దూకినా, మండుతున్న నిప్పులపై నుంచి దూకినా ఆ చీర ఆమెకు ఏమాత్రం అడ్డుపడలేదు. ఆమె రేసు పూర్తి చేయగానే మైదానంలో ఉన్న వారంతా ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు. బట్టలు కాదు, మనిషిలోని దమ్మే విజయానికి కారణమని నిషా దేశం మొత్తానికి చాటి చెప్పింది. లోకం ఏమనుకుంటుందో అనే భయాన్ని వదిలేస్తే ఆడపిల్లలు సాధించలేనిది ఏదీ లేదు అనడానికి నిషా మిశ్రా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. చీర అనేది కేవలం ఒక వస్త్రం కాదు, అది భారతీయ నారీకి ఒక బలమని ఆమె ప్రపంచానికి గర్వంగా చూపించింది. సోషల్ మీడియా ట్రోలర్స్ కు ఇంతకంటే గొప్ప కౌంటర్ బహుశా ఇంకొకటి ఉండదేమో.